సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి సభ్యులు చౌడుచెర్ల వెంకట్రామరెడ్డి, రజనీకరెడ్డి, తుపాకుల నరేష్ మాట్లాడారు. యువతను దేశ సేవలను ప్రోత్సహించిన గొప్ప మహోన్నత వ్యక్తి వివేకానంద అని, ఆయన అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వివేకానందుడు వేదాంతం, యోగం గురించి ప్రపంచానికి తెలియజేశారని, భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలలో గౌరవంగా నిలిపిన గొప్ప మహోన్నతుడని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సాధుల పవన్ కుమార్, శివగౌడ్, నవీన్, తిరుపతి రెడ్డి పలువురు పాల్గొన్నారు. మన భారతదేశంలోని కలకత్తాలో జన్మించి మన దేశం యొక్క ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. 1893 సంవత్సరంలో ప్రపంచ దేశాలకు జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నటువంటి 1893లో చికాగో మహానగరంలో పాల్గొని మన హిందుత్వ, మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల, మన భారతదేశంతో కాకుండా మన ప్రపంచ యువత ఏ రకంగా ఉంటే దేశం యొక్క అభివృద్ధి ఐక్యంగా జరుగుతుందని చెప్పి ఆయన ఎంతో గొప్పగా వివరించడం జరిగింది. ఆయన ఒక భారతదేశానికి ఒక మూల శక్తిగా ఎదిగి అతని ఆశయాలకు ఇప్పటికీ సుమారు ఆయన పుట్టిన రోజు సంవత్సరం 162 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ భారతదేశ యువత ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మున్ముందు కూడా వివేకానంద గారి ఆశయాలను నెరవేరుస్తూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మరియు భారతదేశ పటుత్వాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తూ తన సందేశాలతో యావత్ ప్రపంచ యువతను ఉత్తేజపరిచి భారతదేశపు ఔన్నత్యాన్ని, హిందూ మతాన్ని చికాగో నగర వేదికగా ప్రపంచాగ్రాన నిలిపినటువంటి స్ఫూర్తి ప్రదాత, ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త స్వామి వివేకానంద జన్మించి 162 సంవత్సరాల సందర్భంగా 162వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నంగునూరు మండల వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఆయన చూపించిన మార్గదర్శనంలో యువత ముందుకు నడిస్తే దేశము అభివృద్ధి చెందుతుందని, తన దేహాన్నే దేశంగా భావించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త